చూస్తున్నాం. ప్రోడక్ట్ పరంగా అద్భుతాలు చూస్తున్నాం. బిజినెస్ ప్లాన్ పరంగా మనం అద్భుతాలు చూస్తున్నాం. ఇన్‌కమ్ పరంగా అద్భుతాలు చూస్తున్నాం. రికగ్నిషన్ పరంగా అద్భుతాలు చూస్తున్నాం. సో, ఇటువంటి ఎన్నో అద్భుతాలమయమైన ఈ బిజినెస్ ప్లాన్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా మనం వచ్చేసి అవ్వడానికి జీవితంలో సక్సెస్ అవ్వడానికి, బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి? అండ్ ఏం చేయాలి అనేది ఎంత ఇంపార్టెంటో, ఏం చేయకూడదు అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చాలా విషయాల్లో మనకెందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక దేశం నడవాలంటే ఒక రాజ్యాంగం అనేది అవసరం. ఒక దేశం నడవాలంటే రా రాజ్యాంగం అనేది అవసరం. ఒక డిపార్ట్‌మెంట్ నడవాలంటే ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా అవసరం. అక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఏం చేయాలి అనేది ఉంటుంది. ఏం చేయకూడదు అనేది కూడా ఉంటుంది. ఆ రెండింటిని సమతుల్యంగా ఎప్పుడైతే మనం పాటించుకుంటూ మనం ముందుకు సాగుతామో, అప్పుడే మనం ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా, దేశంలో అయినా, మనం బిజినెస్‌లో అయినా గూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది డియర్ లీడర్స్. సో, డియర్ లీడర్స్ మనం ఈరోజు అదే మెయిన్ టాపిక్‌గా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్లుగా పెన్, ఒక ప్యాడ్ అంటే నోట్‌బుక్ గాని, పెన్ గాని ఉంచుకుంటే చాలా మంచిది. ఏదైనా విషయాలు నోట్ చేసుకోండి. మనకెందుకంటే చాలా అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు. అద్భుతమైన ట్రైనర్స్, అద్భుతమైన లీడర్స్, ప్రెజెంటర్స్, ప్లాన్ ప్రెజెంటర్స్ అద్భుతమైన వాళ్ళున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పే మాటల్లో వాళ్ళ యొక్క ఫ్లోలో ఎన్నో అద్భుతమైన విషయాలనేది వస్తుంటాయి. అటువంటివి ఒడిసి పట్టుకోవాలంటే ఖచ్చితంగా వాటిని నోట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక నోట్‌బుక్ అండ్ పెన్ అనేది మీ దగ్గరగా ఉంచుకోండి. మీరు నోట్ చేసుకోవాలి అని అనిపించినా, లేదా నేనేదైనా సూచించిన విషయాల్ని కంపల్సరీగా నోట్ చేసుకోండి డియర్ లీడర్స్. ఈరోజు ఇక్కడికొచ్చేసి మనము ఒక గోల్డ్ అచీవర్‌గా సక్సెస్ అయ్యాము అంటే, లేదా మన మన గ్రేట్ లీడర్ లయన్ ప్రసాద్ గారు ప్లాటినం అయ్యారు. కుదురు శ్రీనివాస్ గారు గోల్డ్ అయ్యారు. మరి ఇలా వీళ్ళందరూ కూడా ఇంత అచీవ్‌మెంట్ సాధించారు అంటే దానికి కారణం ఒక పద్ధతి ప్రకారంగా బిజినెస్‌ని మనము ప్లాన్ చేయడమే. బిజినెస్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయడమే. బిజినెస్‌ని మనము అమలు పరచడమే. ఆ రూల్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే రూల్స్‌ని మనం అమలు పరచడమే. కాబట్టి డియర్ లీడర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు సక్సెస్ అవ్వడానికి బేసిక్‌గా ఎందుకంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ అందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్‌లో, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మోర్ థాన్ 90% ఉంటారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను, భావిస్తున్నాను. మోర్ థాన్ 90% ఉంటారు అని. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ టైమ్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లోకొచ్చిన వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లోకొచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎక్కువ శాతం మన వాళ్ళున్నారు అని చెప్పేసి నేను అనుకుంటాను. డైరెక్ట్ సెల్లర్స్ అండ్ నెట్వర్క్ మార్కెటర్స్. సో, ఇక్కడ మనకొచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లతో, మంచి ఎక్స్‌పీరియన్స్‌లతో, చెడు ఎక్స్‌పీరియన్స్‌లతో అంటే వాటి గతంలో చేసిన డిఫరెంట్ బిజినెస్‌ల ప్రొడక్ట్‌లు సేల్స్ చేసిన ప్రొడక్ట్‌లు వాటిలో మంచి స్మృతులు ఉంటాయి. గత స్మృతులు మనం తలుచుకుంటే మంచివి ఉంటాయి. మనల్ని బాధ పెట్టేవి, కొంచెం చెడ్డవి కూడా మనకి స్మృతులనేది మనకొస్తాయి. బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక్కసారి నెట్వర్క్ మార్కెటింగ్‌ని నమ్మిన తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌ని నమ్మిన తర్వాత, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని చెప్పేసి ఒక నమ్మకంతోనే మనమనేది పని చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఉంటుంది నమ్మకం. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. ఏదో ఒక రోజు ఒక మంచి ప్లాన్ ఒస్తుంది నా దగ్గరికి. ఎవరో ఒకరు భగవంతుడు పంపిస్తాడు. దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఆ భగవంతుడు ఎవరో ఒక మనిషి రూపంలో నాకు పంపిస్తాడు. ఆ ప్లాన్ నా వరకు వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతాను అని చెప్పేసి నమ్మకంగా ఎన్నో ప్లాన్స్ అనేది వింటుంటారు. ఎన్నో ప్లాన్స్ అనేది ఆల్రెడీ గతంలో చూసుంటారు. లేదా చేసి ఉంటారు. మరి ఇక్కడ మనం చూస్తే ఒకసారి మనల్ని మనం తలుచుకుంటే మన నెట్వర్క్ మార్కెటర్స్‌ని గురించి మనం తలుచుకుంటే ఒక మంచి పాట అనేది నాకు గుర్తొస్తుందండి. ఒక మంచి అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్. ఆ పాట ట్యూన్‌లో నాకు ఒక 2 లైన్‌లు నేను పాడదాం అనుకుంటున్నాను. ప్లాన్ ఎనక ప్లాను చేసి ఎన్నెన్నో ప్లాన్‌లు చేసి ఏ ప్లాన్‌లో సక్సెస్ అవుతావు నెట్వర్క్ మార్కెటోడా. ఇంకెప్పుడు సక్సెస్ అవుతావు నెట్వర్క్ మార్కెటోడా. ప్లాన్ ఎనక ప్లాను చేసి ఎన్నెన్నో ప్లాన్‌లు చేసి ఏ ప్లాన్‌లో సక్సెస్ అవుతావు నెట్వర్క్ మార్కెటోడా. ఇంకెప్పుడు సక్సెస్ అవుతావు నెట్వర్క్ మార్కెటోడా. నేను పెద్ద సింగర్‌ని కాకపోయినప్పటికీ
ఒక 2 లైన్లు మన కోసం, ఎందుకంటే మనం అందరం కూడా ఒకటే నెట్వర్క్ మార్కెటర్స్ గా, డైరెక్ట్ సెల్లర్స్ గా ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఇక్కడ ఈ రంగంలో ఉన్నాం, కృషి చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, 100% సక్సెస్ అవుతామనే నమ్మకంతో మనం ఉన్నాం. మరి సక్సెస్ అవడానికి ఇంకెప్పుడు సక్సెస్ అవుతాం? సక్సెస్ అవ్వడానికి అవసరమైనవేమి అనేది చూసుకుంటే, ఒక మంచి కంపెనీ, బెస్ట్ కంపెనీ విత్ బెస్ట్ ప్రొడక్ట్. నంబర్ 1 పాయింట్ మనకి ఏముండాలి ఆ ప్లాన్ లో అంటే బెస్ట్ ప్రొడక్ట్ ఉండాలి. రెండోది బెస్ట్ ప్లాన్ ఉండాలి. సెకండ్ పాయింట్ బెస్ట్ ప్లాన్, బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ ప్లాన్, బెస్ట్ టీమ్. మనం ఎవరితో అయితే అసోసియేట్ అవుతున్నామో, ఏ టీంలో అయితే జాయిన్ అవుతున్నామో, ఒక బెస్ట్ టీం అనేది ఉండాలి. నెక్స్ట్ పాయింట్ బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది ఉండాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ పాయింట్ బెస్ట్ రికగ్నిషన్ అండ్ అచీవ్మెంట్స్ అనేది ఉండాలి. బెస్ట్ రికగ్నిషన్ అండ్ అచీవ్మెంట్స్. ఎప్పుడైతే ఏదైతే అవకాశం మీ దగ్గరికి వచ్చిందో ఆ అవకాశంలో, ఆ ఆపర్చునిటీలో ఇవి ఉన్నాయనుకోండి, ఇవి ఉంటే ఖచ్చితంగా వచ్చేసి మీరు సక్సెస్ అవ్వడానికి 100కి 1000% అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం బెస్ట్ కంపెనీ అని చెప్పేసి మనం ఎలా అనుకుంటాం అంటే, ఈరోజు మనం చూడండి, కంపెనీ అనేది మనకు లయన్ ప్రసాద్ గారు ఒకసారి ఒక కంపెనీని నమ్మారంటే ఖచ్చితంగా ఆయన వచ్చేసి దానిపైన పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే 100% అది బెస్ట్ కంపెనీ అని మనం చెప్పవచ్చు. ఈ రోజు మనం చూసుకుంటే మన కంపెనీ గురించి మనం ఎందుకు బెస్ట్ కంపెనీ అనవచ్చు అనేది చూసుకుంటే, ఒక్కసారి ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో డియర్ లీడర్స్ ₹1 పే చేయకుండా అడ్వాన్స్ గా స్టాక్ పాయింట్ లాగా ప్రొడక్ట్స్ అనేది మన లీడర్స్ దగ్గర దాదాపు మన 3 స్టార్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళలో ఎంతో మంది దగ్గర 70 మందో, 80 మందో, 90 మందో, 100 మందో, మరి నాకైతే నంబర్ తెలీదు టోటల్ ఎంతమంది ఉన్నారు. బట్ అంత మంది దగ్గర మనకు వచ్చేసి ఈరోజు 0 పేమెంట్ తో స్టాక్ మనకి మెయింటైన్ చేయగలుగుతున్నాము అంటే అది కేవలం లయన్ ప్రసాద్ గారు కంపెనీతో మాట్లాడి మనకు ఇప్పించిన అవకాశం. అయినప్పటికీ కూడా, ఎందుకంటే కంపెనీ కూడా మనకి ఒప్పుకోవాలి. మన లయన్ ప్రసాద్ గారు అద్భుతంగా మనకు నమ్మకంగా వాళ్ళతో తీసుకున్నారు అవకాశం అనేది. యెస్, ఇలాగా మాకు చేయాల్సిన ప్రొడక్ట్ సప్లైలో ఇబ్బందులు అవుతున్నాయని. కానీ కంపెనీ కూడా అంతే నమ్మకంగా మనందరిని నమ్మి అందరి దగ్గర కూడా లక్షల రూపాయల స్టాక్, అందరితో కలిపితే కోట్ల రూపాయల స్టాక్ అనేది విత్ 0 పేమెంట్ అనేది మనకి ఈ రోజు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కంపెనీలో మనం ఒక ప్లాన్ చెప్పంగానే ఏమంటారు, ఇది ఉంటుందా, పోతుందా, ఎన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి పనికిమాలిన మాట్లాడేవాళ్ళు మార్కెట్‌లో చాలా మంది ఉంటారు. కానీ వారికి తెలీదు కోట్ల రూపాయల ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంది. ఇంతమంది డిస్ట్రిబ్యూటర్ దగ్గర, ఇంతమంది స్టాకిస్టుల దగ్గర కోట్ల రూపాయల ప్రొడక్ట్ ఉంది. ప్లస్ అది అయిపోయిన వెంటనే మళ్ళీ వస్తూనే ఉంది, స్టాక్ అనేది వస్తూనే ఉంది. మరి ఇటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఏ కంపెనీ కూడా రూపాయి కూడా పే చేయకుండా ఇలాగ గతంలో ఏదైనా ఇచ్చిందా, దేశంలో అయినా సరే, మన దేశానికి సంబంధించిన కంపెనీ, స్వదేశీ కంపెనీలైనా సరే లేదా విదేశీ కంపెనీలైనా సరే, ఇంతవరకు ఇలా ఎవరైనా చేశారా అంటే నో. ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇలాగా విత్ 0 పేమెంట్ అనేది మనకి ప్రోడక్ట్ అనేది, స్టాక్ పాయింట్ అనేది ఇవ్వలేదు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడే మనం చూడొచ్చు ఒక కంపెనీ యొక్క ఇంటెన్షన్. మన కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏంటి? కంపెనీ దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఆ అద్భుతమైన ప్రోడక్ట్ ని మార్కెట్ చేయడానికి ఒక టీం అంటూ కావాలి. ఆ టీం కి మనం ఇస్తున్నాం అంతే. అదే ఉద్దేశం. ఎందుకంటే టీం ద్వారా ఎంత ఎక్కువ ప్రోడక్ట్ మనకి మార్కెట్ లోకి వెళ్తుందో ఎంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయో, కంపెనీ అంతా స్టేబుల్ గా మనకి స్టాండ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మనకి ఆ కంపెనీ ఆ గొప్ప అవకాశం అనేది కల్పించింది. నంబర్ 2 బెస్ట్ ప్రోడక్ట్. ఆదివారం వస్తే 5 నుంచి 10 నిమిషాలలో ప్రోడక్ట్ టెస్టిమోనియల్ చెప్పడానికి కోసము 1000 మందికి పైగా జస్ట్ 5 to 10 మినిట్స్ లో మనకి నిండిపోతున్నారండి. వెయిటింగ్ లో ఎన్ని వందల మంది ఉంటున్నారో మనకు తెలియదు. ఎంత మంది హ్యాండ్ రైజ్ చేస్తారో మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక్కసారి అటెండ్ అయ్యి ఉన్నారు అంటే అక్కడ మనకు తెలుస్తుంది ఎంత మంది అటెండ్ అవుతున్నారు, ఎంత మంది హ్యాండ్ రైజ్ చేశారు. చివరికి అందరికీ కూడా అవకాశం ఇవ్వలేని పరిస్థితి. అందరికీ అవకాశం, వాళ్ళ టెస్టిమోనీ చెప్పడానికి ఎవరికి
ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమి రిజల్ట్ వచ్చిందనే టెస్టిమోనీ చెప్పడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేనంత మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటున్నారంటే ఎంత అద్భుతమైన ప్రోడక్ట్. అందరూ అంటున్నట్లుగా అమృత సంజీవని లాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనకి క్యూర్ సెల్ అనేది మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎంత మందికి ఎంత అసలు అన్‌బిలీవబుల్ రిజల్ట్స్. ఇలా కూడా రిజల్ట్స్ వస్తాయా? ఇటువంటి సమస్యలకు కూడా మనకి ప్రోడక్ట్‌లు ఇలాంటి బయటి ప్రోడక్ట్‌లు పని చేస్తాయా? హాస్పిటల్స్‌లో ఎన్నో కోట్ల రూపాయల విలువతో మనకి కట్టిన హాస్పిటల్స్‌లో కానిది ఇటువంటిది బయట ఒక హెల్త్ సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్, ఒక స్టెమ్ సెల్ సప్లిమెంట్ ద్వారా ఇంత మంచి మంచి రిజల్ట్స్ వస్తాయా అని ఆశ్చర్యపోయేలా రిజల్ట్స్ వచ్చాయి డియర్ ఫ్రెండ్స్. ఇంతకంటే అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు. ఇంతటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్న ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళీ దొరకదు. మరి ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనకుంది. అదృష్టం. ఎందుకంటే మనకు 140 కోట్ల జనాభాలో ఎంతో మంది నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. మీ ఊళ్ళోనే ఉంటారు చాలా మంది. మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు చేయడం లేదు, మీరు చేస్తున్నారంటే వాళ్ళు దురదృష్టవంతులు, మీరు అదృష్టవంతులు డియర్ లీడర్స్. ఎందుకంటే దేవుడు చేసిన మనుషులు అని చెప్పేసి ఒక రీసెంట్ సినిమా మన ఒకటి చూసాం. మనకి అలీ గారు ఒక క్యారెక్టర్, మనకి రవితేజ గారు హీరో. అందులో ఒక ఉదాహరణ చెప్తున్నాను. అందులో అలీ గారి క్యారెక్టర్ ఏంటంటే లక్ష్మీదేవి గారిని, అంటే లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అంటాం కదా, ధనం. ఆ ధనానికి అధిపతి అయిన నాయకురాలైన శ్రీ లక్ష్మీదేవి గారికి మన దేవి లక్ష్మీదేవి గారికి పూజ చేస్తుంటాడు. లక్ష్మీదేవికి పూజ చేస్తుంటాడు. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో దగ్గరకో వెళ్తున్నావు, ఎంతో ఇస్తున్నావు అమ్మా, నాకెందుకు ఇవ్వడం లేదమ్మా, ధనం నాకెందుకు ఇవ్వడం లేదు, సంపాదన నాకివ్వడం, డబ్బు ఎందుకు ఇవ్వడం లేదని లక్ష్మీదేవి గారికి విపరీతమైన పూజ ఎవ్రీ డే విపరీతంగా చేస్తుంటాడు. చివరికి లక్ష్మీదేవి చెప్తుంది, ఆమె భర్తతో చెప్తుంది, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ మహావిష్ణువుతో, స్వామి అతనికి పాపం నా భక్తుడికి ఇవ్వకూడదా? ఎంతో కాలంగా అసలు నన్ను ఎంత విపరీతంగా నాకు పూజ చేస్తున్నాడంటే, అంత విపరీతంగా నన్ను కొలుస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, అతనికి ఇవ్వకూడదా మనకి ధనం అంటే? అప్పుడు చెప్తాడు, వాడు దరిద్రుడు, ధనం ఇచ్చినా కూడా వాడు తీసుకోలేడు, ఎంత ఇచ్చినా వాడు తీసుకోలేడు, వాడి దరిద్రం అనేది వాడికి ఉంది, వాడు ఆ దరిద్ర దేవత తాటవిస్తోంది వాడికి, నువ్వు ఎంత అన్నా ధనం ఇవ్వు, అతడు తీసుకోలేడు. లేదు స్వామి అని ఆమె పట్టుబడుతుంది, లేదు స్వామి, నా భక్తుడు నన్ను విపరీతంగా పూజిస్తున్నాడు, విపరీతంగా కొలుస్తున్నాడు, కాబట్టి అతనికి ఇవ్వాల్సిందే అంటే, సరే చూడు ఒకసారి అని చెప్పేసి ఏమవుతుందో అని ఒక పెద్ద నగల మూట ఉండే ఒక సంచి అనుకోండి, లేదంటే దాన్ని కట్టిన ఒక నగల మూట, బట్టలో చుట్టబడిన పెద్ద నగల మూట అనేది అతని నడిచే దారిలో అతనికి ఎదురుగా కరెక్ట్ గా ఎదురుగా పడేస్తారు స్వామి ఇద్దరు కూడా, దేవి దంపతులు. పడేస్తే ఏం జరుగుతుంది? నడుచుకుంటూ వెళ్ళే ఆ క్యారెక్టర్, అలీ అనే క్యారెక్టర్ ఏం చేస్తాడు అంటే, అరే రోజు నేను కళ్ళు తెరుచుకొని నడుస్తున్నాను కదా, ఈ రోజు కళ్ళు మూసుకొని నడవగలనా లేదా చూస్తానని కరెక్ట్ గా అప్పుడే అతని మెదడులో ఆలోచన వస్తుంది. సరే అని చెప్పేసి కళ్ళు మూసుకొని నడుస్తాడు. చూడండి, మెదడులో ఆలోచన, సజెషన్, బ్రెయిన్ కి సజెషన్ వస్తుంది. ఏమని? మనం కళ్ళు మూసుకొని నడుద్దాం, ఈ కొంత దూరాన్ని మనం కళ్ళు మూసుకొని నడుద్దాం అని. కరెక్ట్ గా మూట అక్కడ ఎదురుగా ఉంది. ఆ సమయంలో కళ్ళు మూసుకుంటున్నాడు. కళ్ళు మూసుకోమని సజెషన్ వస్తుంది, స్వయంగా అన్న వస్తుంది, లేదా పక్కనోడు ఎవడన్నా దరిద్రుడు ఉంటాడు చెప్పేవాడు. ఇలాంటివి అంటే కరెక్ట్ గా మన చేతికి ఏదన్నా అందుతుంది అన్న సమయంలో, మంచి అవకాశం మనకి ఏదైతే అందుతున్న సందర్భంలో స్వయంగా మన మనసులో అన్నా కూడా అటువంటి ఆలోచన పుడుతుంది, లేదా పక్కనుండే వాడైనా కూడా అటువంటి ఆలోచన మన బ్రెయిన్ లోకి వేస్తాడు. ఆ అవకాశం మన చేతికి అందకుండా చేస్తాడు. అలాగా కళ్ళు మూసుకుని నడుస్తున్న ఆ అలీ అనే క్యారెక్టర్ అక్కడికి వచ్చి ఆ మూట దగ్గరకు వచ్చిన తర్వాత మూట తొక్కుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయినా సరే లక్ష్మీదేవి సాటిస్ఫై కాక, స్వామి మీరు వెళ్ళి అతనికి చెప్పండి ఒకసారి, చెప్పండి అంటే, ఆ మూట ఉంది కదా, మూట ఇచ్చినా కళ్ళు మూసుకొని పోతున్నాడు, కనీసం వాడికి
అక్కడ ఏముందో చూడమనన్నా చెప్పండి, చూసన్నా తీసుకుంటాడు అని చెప్పేసి అంటే, అక్కడికి అసంతృప్తిగా ఆ మహావిష్ణువు క్యారెక్టర్ వెళ్ళి అతనికి చెప్తాడు అలీకి. "అరే! నువ్వు కళ్ళు తొక్కుకుంటూ వెళ్తున్నావు గదా! ఒకసారి కళ్ళు తెరిచి చూడు. నీ కాళ్ళ కింద ఏముందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు" అని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా, ఆ క్యారెక్టర్ ఏం చేస్తారంటే, "నువ్వు చెప్తే నేను వినాలా? అసలు నువ్వే" అంటే ఆ మహావిష్ణువు అవతారంలో రాలేదు. సాధారణ మానవుని అవతారంలో వచ్చాడు. అంటే ఎవరో ఒకరు మనకు మంచి సందేశం, దైవ సందేశం, మంచి ఆపర్చునిటీ మనిషి రూపంలోనే వస్తారండి. మనిషి రూపంలో వచ్చి చెప్తారు. భగవంతుని రూపంలో ఎవరు రారు. మనిషి రూపంలోనే వస్తారు. అది భగవంతుడే వచ్చినా మనిషి రూపంలోనే వస్తారు. సో, కాబట్టి అతను వచ్చి భగవంతుడే వచ్చి "ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నీ కాళ్ళ క్రింద ఏముందో ఒకసారి కళ్ళు తెరిచి చూడు" అంటే, అతనేం చేస్తాడు? "నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వెవరసలు చెప్పడానికి? నా కళ్ళు తెరుచుకొని నేనెట్లా నడుస్తాను నా ఇష్టం." అంటే ఆ రకంగా వచ్చేసి తొక్కుకుంటూ ఆ ధనరాశిని, ధనమున్న మూటని, నగలున్న మూటని, బంగారం ఉన్న మూటని, వజ్ర వైడూర్యాలున్న మూటని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగా మనం కూడా మన ఆపర్చునిటీని ఎంతో మంది లీడర్స్‌కి చెప్తుంటాం డియర్ లీడర్స్. నిజంగా మీరు అదృష్టవంతులైతే ఆ ఆపర్చునిటీని పూర్తిగా చూసి, పరికించి ఈ ఆపర్చునిటీ అద్భుతంగా ఉందే! అరే! ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉందే! అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసి బిజినెస్‌లోకి వచ్చి మీరు కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంతమంది ఉన్నారు అంటే మీరందరూ కూడా అదృష్టవంతులు. మీరందరూ అదృష్టవంతులు కాబట్టే ఇక్కడ పూర్తిగా మీ ప్లాన్‌ని విన్నారు. ప్రొడక్ట్ గురించి విన్నారు. ప్రొడక్ట్ వాడారు. ఈ బిజినెస్‌ని చేస్తున్నారు. కానీ మీ ఊళ్ళోనే, మీ వీధిలోనే, మీ చుట్టూనే ఎంతో మంది లీడర్స్ ఉంటారు. మీ మాటని పెడచెవిన పెట్టిన వాళ్ళుంటారు. అసలు వినడానికి కూడా ఇష్టపడని వాళ్ళు. నువ్వు చెప్తే నేను వినాలా? లేదు సార్, ఒక్కసారి చూడండి. ప్రొడక్ట్‌ని ఒక్కసారి వాడి చూడండి. ప్రొడక్ట్ గురించి ఒకసారి రిసర్చ్ చేయండి. ఒకసారి దీని గురించి చూడండి. మీరు దీన్ని స్టడీ చేయండి అంటే, కళ్ళు తెరిచి చూడరు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటారు. కళ్ళు మూసుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అనుకోని, మీరు వాళ్ళని వదిలేసి, ఎందుకంటే దరిద్ర దేవత తాండవించే వాళ్ళ దరిలో మీరు ఉంటే మీకు కూడా ఆ లక్షణాలనేది అందుకుంటారు లీడర్స్. ఎవరైతే బ్లైండ్‌గా రిజెక్ట్ చేస్తున్నారో, అట్‌లీస్ట్ ప్రొడక్ట్ గురించి కూడా చూడకుండా, స్టడీ చేయకుండా, ఒకసారి వాడకుండా బ్లైండ్‌గా రిజెక్ట్ చేస్తున్నారో, మీ మాటను వినడం లేదు. నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పేసి అనుకుని ఇగోతో ఉన్నారో, అటువంటి వారికి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరము లేదు డియర్ లీడర్స్. కాబట్టి ముందుకెళ్ళిపోండి. కాబట్టి ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని అవసరం లేదు. రెండోది మనకి ఆ బెస్ట్ ప్లాన్. ఎక్సలెంట్ ప్లాన్. ప్లాన్ డిజైనింగ్ విధానం, ప్రెజెంటేషన్ రాత్రి మీరావళి గారు అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. రూబీ అచీవర్. షార్టెస్ట్ టైమ్‌లో రూబీ అచీవర్. అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరి అటువంటి అద్భుతమైన ప్రెజెంటేషన్ ప్లాన్‌ని విన్న తరువాత, ఒకటికి 2 సార్లు వినండి. అర్థం కాలేదా? ఇంకొకసారి వినండి. అర్థం కాలేదా? ఇంకొకసారి వినండి. ఒక అద్భుతమైన ప్లాన్. ఎంత ఇన్‌కమ్ ఉంది అంటే అసలు చెప్పలేనంత ఇన్‌కమ్. ఒక్కసారి సిల్వర్ అయ్యారంటే, సిల్వర్ అయిన తర్వాత మీకొచ్చే ఇన్‌కమ్ చూసారంటే, యెస్, ఇది కదరా లైఫ్ అంటే. ఇది కదరా ప్లాన్ అంటే. ఇది కదరా ఇన్‌కమ్ అంటే అని అనిపించేంత అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఉన్నది 5 ఇన్‌కమ్‌లు. 5 రకాల ఇన్‌కమ్‌లు. కానీ అద్భుతమైన ఇన్‌కమ్స్. ఎవ్రీ డే ఆ లక్ష్మీదేవి డాలర్స్ రూపంలో మీ అకౌంట్‌లోకి వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆ ఆనందం అనేది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది డియర్ లీడర్స్. కాబట్టి ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా సిల్వర్ అవ్వాలి. బెస్ట్ టీమ్. మరి ప్రొడక్ట్ బెస్ట్‌గా ఉంది. కంపెనీ బెస్ట్‌గా ఉంది. తర్వాతొచ్చేసి ప్లాన్ బెస్ట్‌గా ఉంది. మరి ఇంకా నెక్స్ట్ ఏముండాలంటే బెస్ట్ టీమ్. ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసిందండి మన టీమ్. లయన్ ప్రసాద్ గారి టీమ్, లయన్స్ టీమ్ అంటేనే ఒక అద్భుతమైన రికార్డ్. మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం టీమ్‌లో లయన్ ప్రసాద్ టీమ్‌లో జరిగినంత అచీవర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ టీమ్‌లో కూడా లేదు. ఏ టీమ్‌లో కూడా లేదు. మనకంటే 4, 5 నెలలు ముందు నుంచి చేస్తున్నారు నార్త్ ఇండియాలో. మరి మన టీమ్‌లో క్రియేట్ అయినన్ని 3 స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్ సిల్వర్స్, మన టీమ్‌లో క్రియేట్ అయినంత మంది సిల్వర్స్, రూబీస్, గోల్డ్ అండ్ ఈవెన్ ప్లాటినం.
ఒక్కరు కూడా అవతల వ్యక్తి మన అప్లయన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళ పక్కన ఒక్కరు కూడా మనల్ని రికార్డ్‌ని బీట్ చేసే వాళ్ళే లేరు. అటువంటి ఒక అద్భుతమైన టీమ్, ఒక సిస్టమాటిక్ వేలో టీమ్‌ని నడిపించే విధానం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఉదయం 6 గంటల 50 నిమిషాలకే జూమ్ ట్రైనింగ్ సెషన్. వారానికి 3 సార్లు తెలుగులో జూమ్ ప్రెజెంటేషన్. కన్నడలో జరుగుతోంది. తమిళ్‌లో త్వరలో రెగ్యులర్ అవుతుంది. ఇలాగా మనకు ఒక సిస్టమాటిక్ వేలో ఒక అద్భుతంగా ఒక టీమ్‌ని కీ లీడర్స్ గ్రూప్ అని పెట్టారు. కీ లీడర్స్ గ్రూప్ 3 స్టార్ అండ్ అబోవ్ అయ్యారంటే మీరు కూడా కీ లీడర్స్ గ్రూప్‌లోకొస్తారు. 3 స్టార్ అంటే రాయల్టీ ర్యాంక్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ కంపెనీ. సో, కాబట్టి 3 స్టార్ అయ్యారంటే కీ లీడర్స్ గ్రూప్ అనేది ఉంటుంది. కీ లీడర్స్‌కి ఓ సెపరేట్ మీటింగ్స్ ఉంటాయి. సెపరేట్ డిస్కషన్స్ ఉంటాయి. ఒక సిస్టమాటిక్ వేలో మనం టీమ్‌ని తీసుకెళ్ళడానికి వాళ్ళకిచ్చే సజెషన్స్ అనేది ఉంటాయి. సో, ఆ రకంగా ఒక అద్భుతమైన టీమ్ మేనేజ్‌మెంట్‌తో మనకు పనిచేస్తున్న శ్రీ లయన్ ప్రసాద్ గారి టీమ్ అంటేనే ద బెస్ట్ టీమ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో, అలాంటి బెస్ట్ టీమ్‌లో మీరున్నారు. బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్. ఇందాక చెప్పిన మనకు అదే సిస్టమ్, మనకి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది బెస్ట్. మనకి ఇంకెక్కడ మన ఇండియాలో మన టీమ్ ఇస్తున్నంత బెస్ట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఇంకొక చోట ఎక్కడా లేదు. అండ్ బెస్ట్ రికగ్నిషన్ అండ్ అచీవ్‌మెంట్. డియర్ లీడర్స్, బిజినెస్‌లోకి నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి అందరూ డబ్బు కోసమే రారు. ఆల్రెడీ మనకి డబ్బులున్న రిచ్ పర్సన్స్ అయిన వాళ్ళు కూడా మనకి బిజినెస్‌లోకొస్తారు. ఎందుకంటే వారికి రికగ్నిషన్. వాళ్ళ ఆకలి ఏంటంటే రికగ్నిషన్. ఒక అచీవ్‌మెంట్, ఒక అచీవర్‌గా మనకు ఒక డయాస్ మీద చేసే రికగ్నిషన్ అనే ఒక బెస్ట్ అచీవ్‌మెంట్. ఎర్కాడ్‌లో ఎంతటి అద్భుతమైన మనకు రికగ్నిషన్ అనేది అచీవర్స్‌కి, ఎవరైతే అచీవ్‌మెంట్ చేశారో అటువంటి అచీవర్స్‌కి ఎర్కాడ్‌లో ఎటువంటి రికగ్నిషన్ చేశారనేది మనం చూసాం. తర్వాత కేరళలో అయితే ఇంగసలు చెప్పనవసరం లేదు. మేళ తాళాలతో, పూలహారాలతో అక్కడొచ్చేసి మనకు ఓహో! మన లీడర్ మన మంచి అద్భుతమైన లీడర్ మనకొచ్చేసి ఆనందరావు గారు ఉన్నారు. ఆనందరావు గారైతే చెప్పారు, "సార్ మళ్ళీ పెళ్లి రోజులని తలపింపజేశారు సార్ మీరు మాకు" అని చెప్పేసి. ఆ మేళ తాళాలు, హారాలు, వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. ఇద్దరికీ మనకి పూల హారాలు, మేళతాళాలతో స్వాగతం పలికేటప్పటికి మళ్ళీ ఆ రోజులు, పెళ్లి రోజులు ఆయనకి గుర్తొచ్చాయి. సో, అటువంటి ఒక అద్భుతమైన మనకొకొచ్చేసి ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఇచ్చాం. అచీవ్‌మెంట్ అండ్ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. సో, ఇవన్నీ కూడా అవన్నీ మనకి బెస్ట్ టీమ్, బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ ప్లాన్, బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, బెస్ట్ రికగ్నిషన్ అచీవ్‌మెంట్ సమపాళ్లలో ఉన్న ఒక అద్భుతమైన అవకాశమే న్యూ యంగ్ అవకాశం. న్యూ యంగ్ బిజినెస్ ఆపర్చునిటీ. అన్నీ కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఇటువంటి అద్భుతం మళ్ళీ మళ్ళీ జరగదు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది డియర్ లీడర్స్. ఎందుకంటే ఏదో కొన్ని లోపాలనేది ప్రతి ప్లాన్‌లో, ప్రతి గతంలో మనకు చూసాం. ఎన్నో ప్లాన్‌లు చేసాం. ప్లాన్ ఎనక ప్లాన్, ప్లాన్ ఎనక ప్లాన్ ఎన్నో ప్లాన్స్ చేసుంటాం. సో, ప్రతి చోట ఏదో కొన్ని లోపాలు, ఆ లోపాల వల్ల వదిలేయడం. సో, ఇలాగా ఈరోజు ఒక అద్భుతమైన కాంబినేషన్ కుదిరింది. మరి ఇటువంటి అద్భుతమైన బిజినెస్‌లో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ సక్సెస్ అవుతాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సక్సెస్ అవుతాం? డియర్ లీడర్స్, కాబట్టి ఫ్రీలాన్స్‌లో ఉండంగానే దొరికింది ఈ ఆపర్చునిటీ. మరి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు సక్సెస్ అవుతాం? సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. మరి ఇంత గొప్ప ఆపర్చునిటీ మనకు దొరికింది. సక్సెస్ అవ్వాల్సుంటే ఖచ్చితంగా మనం అవ్వచ్చు. ఆపర్చునిటీ అద్భుతంగా ఉంది. సో మరి ఇందులో ఇందాక మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా చేయాల్సినవి, చేయకూడనివి 2 ఉంటాయి డియర్ లీడర్స్. చేయాల్సిన పనులు ఉంటాయి. చేయకూడని పనులు కూడా ఉంటాయి. మొదటగా మనకెందుకంటే మన తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంది. కీడెంచి మేలించమన్నారు అన్నారు గదా! మొదటగా మనం ఏం చేస్తామంటే ఏవి చేయకూడదనే విషయం, ఈ రోజు వచ్చేసి ఏవి చేయకూడదనే విషయాన్ని మనం మాట్లాడదాం. నోట్ చేసుకోండి. బిజినెస్ ప్లాన్ పరంగా మనం చేయకూడని అంశాలు. ఎందుకంటే మనం బిజినెస్‌ని ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ ప్రెజెంట్ చేయాలి. మరి బిజినెస్ ప్లాన్‌ని ప్రెజెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలనుకోండి, లేదంటే చేయకూడదనుకోండి, ఎలా చేసే విధానం అనుకోండి, ఏదైనా అనుకోండి. చాలా మంది లీడర్స్ ఎలాగుంటారంటే, మనం ఏదైనా గాని ప్లాన్ గురించి చెప్పామనుకోండి,
రవిచంద్ర గారే ఉన్నారు. ఉదాహరణకి రవిచంద్ర గారి పేరు తీసుకుంటాను. రవిచంద్ర గారు అని కాదు. రవిచంద్ర గారికి నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను అనుకుందాం. సార్ ఇలాగా నేను ఒక మంచి బిజినెస్ ప్లాన్ తీసుకొని వచ్చాను సార్. ఒక అద్భుతమైన కంపెనీ, అద్భుతమైన ప్రొడక్ట్, దీని గురించి నేను తీసుకొని వచ్చాను అనగానే రవిచంద్ర గారు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు? వెంటనే ఆయన క్వశ్చన్, అవునా, ప్రోడక్టా, ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి అంటారు. సార్ ఒక ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్ సార్, సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ. వెంటనే రవిచంద్ర గారి క్వశ్చన్, మ్యాచింగ్ ఎంత? మీరేమనాలి అప్పుడు? సార్ 5%, 10% 2 రకాలు ఉన్నాయి సార్. సో ఇవి 2 రకాలు ఉన్నాయి. 5% ఉంది, 10% ఉందని చెప్తారు. అవునా, అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి సార్, అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి సార్, అవార్డ్స్ రివార్డ్స్. తర్వాత మళ్ళీ రాయల్టీలు ఉన్నాయా? ఉన్నాయి సార్, రాయల్టీలు ఉన్నాయి సార్. అంటే క్యాపింగ్ ఎంత? క్యాపింగ్ వచ్చేసి ఇట్లా సార్ $500 అండ్ $900 2 రకాల క్యాపింగ్ ఉంది సార్. అంటే కంపెనీ యా ఊర్లో ఉంది ఆఫీసు? ప్రోడక్ట్ రిజల్ట్ ఉందా? ప్రోడక్ట్ బాగుంది. ప్రోడక్ట్లు ఏమున్నాయి? ఓకే. ఇందులో ఇంకా ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి అంటే డియర్ లీడర్స్ చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ లో బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయకూడదు. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. ఈ మెథడ్ లో బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయకూడదు. వాళ్ళు అడిగే ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవుతుంది, కానీ ప్రెజెంటేషన్ అవదు. బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా 1 వేలో ఉండాలి. అట్లీస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు 1 వే సెషన్ లో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలి. 5 మినిట్స్ ప్రోడక్ట్, 10 మినిట్స్ బిజినెస్ ప్లాన్, 5 మినిట్స్ వై న్యూయింగ్ అని చెప్పేసి అట్లీస్ట్ 20 మినిట్స్ అన్న టైం, మినిమం 20 మినిట్స్ అన్న టైం ఉండాలి. వాళ్ళు క్వశ్చన్ అడుగుతా అంటే మీరు ఆన్సర్ చెప్తుంటే అది ప్రెజెంటేషన్ పూర్తి అవ్వదు, అది సక్సెస్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో అతను జాయిన్ అవ్వడు, ఛాన్సే లేదు. ఎందుకంటే వెనకది ముందరికి, ముందరిది వెనక్కి, అటు ఇటు ఎటు పడితే అటు అంటే ఒక పద్ధతి పాడు లేకుండా డిస్కషన్ అనేది కొనసాగుతుంది. కన్క్లూజన్ ఎక్కడికి కూడా కన్క్లూజన్ అనేది రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చేసి ప్లాన్ ప్రెజెంటేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ లో చేయకండి. ఒక ప్రింటెడ్ పేపర్ కానీ ప్లాన్ అనేది ప్రింటెడ్ పేపర్ పైన రాసుకోండి, లేదా మీరు రాసుకోండి ఒక పేపర్లో, లేదా ఒక ప్రింట్లో అయినా తీసుకోండి, లేదా ఒక బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ బుక్ అనేది వాడండి. ఏదో ఒకటి వాడండి, దాన్ని పెట్టుకోండి. దాంట్లో వచ్చేసి సీక్వెన్స్ వైజ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అలాగే మీరు చెప్పండి, అడగండి వారు. సార్ ఒక 20 మినిట్స్, మినిమం 20 మినిట్స్ అవుతుంది సార్, కంపల్సరీగా 20 మినిట్స్ టైం అనేది మీది కావాలి. ఏది డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు. కొంతమంది ఉంటారు 2 నిమిషాల్లో చెప్పేసిండి. 2 నిమిషాల్లో నూడిల్స్ అయితే చేయొచ్చు సార్. మనకి నెలకు 10 లక్షలు, వితిన్ 2 ఇయర్స్ నెలకు 10 లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన ప్లాన్, వితిన్ 5 ఇయర్స్ 100 crore సంపాదించే ఒక అద్భుతమైన ప్లాన్, వితిన్ 5 ఇయర్స్ 100 crore సంపాదించే అద్భుతమైన ప్లాన్. దీన్ని 2 నిమిషాల్లో చెప్పడానికి కుదరదని చెప్పేయండి. 2 మినిట్స్ లో చెప్పడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. చాలా మంది అడుగుతారు 2 మినిట్స్ లో, నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు 2 మినిట్స్ లో చెప్పేయండి. 2 మినిట్స్ లో కుదరదు. స్పష్టంగా చెప్పండి, ఎస్ సార్ మినిమం 20 మినిట్స్ అవుతుంది, 2 మినిట్స్ లో చెప్పడం కుదరదు. ఎందుకంటే మీ బిజినెస్ పట్ల మీకు నమ్మకం ఉంది అనుకోండి, మీరు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. 2 మినిట్స్ లో ఎలా చెప్తారు? మ్యాగీనా, నూడిల్సా చేయడానికి? సో కాబట్టి డియర్ లీడర్స్, కంపల్సరీగా మీరు వచ్చేసి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ఒక ఫుల్ ప్రెజెంటేషన్ అనేది చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్పండి. హైలైట్స్ అనేది చెప్పండి. సో మనకి తర్వాత బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వెరీ కామన్ క్వశ్చన్, 99% జనాలు అడిగే కామన్ క్వశ్చన్, మీరు ప్రెజెంటేషన్ చెప్పినా లేదా మీ అప్లైన్ ద్వారా మీరు ప్రెజెంటేషన్ చెప్పించినా కూడా చివరగా ఒక ప్రశ్న అడుగుతారండి. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్, ఇంత అద్భుతమైన ప్లాన్, ప్రొమో, రివార్డ్, అసలు మనకి ఏది కూడా ప్రెజెంట్ రైట్ నౌ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన మనకి ఆపర్చునిటీ ప్లాన్ చెప్పిన తరువాత మీరు అడిగే ప్రశ్న ఏంటి అంటే, నోట్ డౌన్ డియర్ లీడర్స్, నోట్ డౌన్, ఈ పాయింట్ ని నోట్ డౌన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కరెక్టా? ఈ ప్రశ్న మనం అడుగుతామా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ ప్రశ్న అడుగుతామా లేదో ఒకసారి చెప్పండి నాకు హ్యాండ్ రైజ్ ద్వారా. ఇంకా
హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా చివర్లో ప్రోడక్ట్ ప్రెజెంటేషన్, ప్లాన్ ప్రెజెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో మనం ఏమడుగుతాము అంటే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటాం. యెస్, 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 యెస్. అయిపోయిన తర్వాత పూర్తిగా ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఏం అడగాలి అంటే, ప్రశ్న ఏం అడగాలి వాళ్ళకంటే నోట్ డౌన్ చేసుకోండి. ఎస్ సార్, పూర్తి ప్రెజెంటేషన్ విన్నారు కదా మీరు, కంప్లీట్‌గా విన్నారు కదా! ఈ ప్రెజెంటేషన్‌లో, ఈ ప్లాన్‌లో ది బెస్ట్ థింగ్ మీకు నచ్చిన అంశం ఏదో నాకు చెప్పండి. నోట్ డౌన్ సార్. ఈ ప్రెజెంటేషన్‌లో, ఈ బిజినెస్ ప్లాన్‌లో మీకు నచ్చిన ది బెస్ట్ థింగ్ ఏది మీకు నచ్చిందో నాకు చెప్పండి. ఈ ప్రెజెంటేషన్‌లో, ఈ ప్లాన్‌లో మీకు నచ్చిన బెస్ట్ పాయింట్, బెస్ట్ థింగ్ ఏంటో నాకు చెప్పండి. ప్రొడక్ట్. ఖచ్చితంగా బెస్ట్ థింగ్‌లో వాళ్ళు 2 విషయాలు చెప్తారు. ఒకటి ప్రొడక్ట్ అనేది అద్భుతంగా అనిపిస్తుంది. రెండోది ప్రోమో రివార్డ్. రెండో అంశం ప్రోమో రివార్డ్ చెప్తారు. ఇంకంతే అక్కడే మనం వచ్చేసి అక్కడే క్లోజింగ్ అనేది మనం వాడుకోవాలా? అక్కడే క్లోజింగ్ అనేది వాడుకోవాలా? ఫెంటాస్టిక్ సార్. మీరు చెప్పింది అక్షర సత్యం. అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎప్పుడు కూడా మీరు అవతలి వ్యక్తిని కొంచెం ఎడిఫై చేయండి. పొగడండి. నో ప్రాబ్లమ్. పొగిడితే మహారాజులే మనకి ఆ రోజు పడిపోయేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఏ మహారాజైనా వచ్చిన కవులు వాళ్ళందరూ కూడా పొగడ్తలతో మనకు శ్లోకాలు గాని, ఏదైనా కావ్యాలు గాని చెప్పినట్లయితే వాళ్ళకి ఎన్నో మణిహారాలు, ఎన్నెన్నో రాజ్యాలు, ఊర్లు రాసిచ్చేవాళ్ళు. అటువంటిది మనం వచ్చేసి చాలా అద్భుతమైన పాయింట్ సార్. ఎక్సలెంట్ సార్ మీ సెలక్షను. యెస్, ఈ పాయింట్ అనేది చాలా సూపర్. ఒకవేళ వాళ్ళు ఏం చెప్పారు? యెస్ సార్, దీంట్లో ర్యాంక్ అండ్ రివార్డ్స్, లైఫ్ టైమ్ రివార్డ్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా సూపర్ సార్ అనిపించింది. అంటే సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అసలు. నిజంగా సార్, నాకు కూడా అది నచ్చి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను సార్. ఇదే మాట చెప్పండి. ఏం చెప్పాలా? సూపర్ సార్ అసలు. ఎక్సలెంట్ సార్. మీ చాయిస్ ఎక్సలెంట్. అది నచ్చే నేను కూడా ఈ బిజినెస్ చేస్తున్నాను. లేదు, వాళ్ళొచ్చేసి కొంచెం డీప్ నాలెడ్జ్ ఉండే లీడర్ అయితే, బిజినెస్ ప్లాన్స్ పట్ల కొంచెం డీప్ నాలెడ్జ్ ఉండే లీడర్ అయితే, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో మ్యాజిక్ కనిపిస్తుంది సార్. 5 లెవెల్స్‌లో 10% అంటే అది నాట్ అట్ ఆల్ స్మాల్ థింగ్. అద్భుతం, ఎక్సలెంట్ అని చెప్పేసి ఆయన అన్నాడనుకోండి. యెస్ సార్, యెస్ సార్, యెస్ సార్. మీరు గుర్తుపట్టారు సార్ దాన్ని. ఆ పాయింట్‌ని మీ ఎక్స్‌పీరియన్స్ వల్ల మీరు గుర్తుపట్టారు కానీ, చాలా మందికి నేను ప్లాన్స్ చెప్పాను. అంత ఈజీగా ఎవరు గుర్తుపట్టలేదు సార్. ఎక్సలెంట్ సార్. యెస్ సార్. మీ చాయిస్ ఈస్ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సూపర్. ఎందుకంటే నేను కూడా దాన్ని అంత డీప్‌గా అందరూ పోరు సార్. మామూలుగా నేను ఎంతో మందికి ప్రెజెంటేషన్ చెప్పాను ఇంతవరకు. రోజు చెప్తూ ఉంటాను. కానీ ఇంత డీప్‌గా ఈ పాయింట్‌ని పట్టలేదు సార్ ఎవరు గూడా. చాలా తక్కువ మంది. మీరు అసలు ఎక్సలెంట్ సార్ మీరు. ఆ పాయింట్‌ని ఒక్కసారి కాలిక్యులేషన్ చేసి చూపించండి వాళ్ళకి. 10 మంది, 100 మంది, 1000 మంది, థర్డ్ లెవెల్ 1000 మంది చూడండి సార్. అసలు మీరు గుర్తుపెట్టిన పాయింట్ దాన్ని ఎలాబొరేట్ చేయండి. ఏ పాయింట్‌నైతే వాళ్ళు హైలైట్ చేస్తారో ఆ పాయింట్‌ని ఇంకొకసారి ఎలాబొరేట్ చేసి చెప్పండి. ఫైనల్ అయిపోతుంది. అక్కడ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ క్లోజ్ అవుతుంది. ఖచ్చితంగా జాయినింగ్ అనేది అవుతుంది. ఏ పాయింట్ వాళ్ళకి నచ్చిందంటారో అక్కడ దాన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పండి. సూపర్ సార్ అని చెప్పేసి ఒక మాట అనండి. సో అలాగా మనకి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలి కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్‌లో మెథడ్‌లో చేయకూడదు. నిలబడి బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయకూడదు. అంటే ఒకరి నుంచి ఒకరికి నోట్‌బుక్, పేపర్ పట్టుకొని నిలబడి ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక 20 మినిట్స్ ఏ కేఫేలోనో, రెస్టారెంట్‌లోనో, వాళ్ళ ఇంట్లోనో, మీ ఇంట్లోనో, ఏదైనా మీటింగ్ హాల్‌లోనో, ఇక్కడ ఆఫీస్‌లోనో ఒక 20 మినిట్స్ కూర్చొని మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి స్పష్టంగా. ఇది ఖచ్చితంగా చేయకూడదు డియర్ లీడర్స్. బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్‌ల మెథడ్‌లో చేయొద్దండి. ఒక మంచి లీడర్ కూడా మిస్ అవుతాడు. కేపబిలిటీ ఉన్న లీడర్ మిస్ అవుతాడు. మంచి కేపబిలిటీ ఉన్న లీడర్ కూడా మిస్ అవుతాడు. కూర్చొని చెప్పండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ప్లాన్‌లో. రెండోది ప్రొడక్ట్ గురించి చాలా అంశాలు చెప్పొచ్చండి. చాలా అంశాలు. ప్రొడక్ట్ గురించి మనం ఎలా దీన్ని డీల్ చేయకూడదు. ప్రొడక్ట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో మనకొచ్చేసి ప్రొడక్ట్‌ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు డియర్ లీడర్స్. వాళ్ళు 20 ఐడీలో, 30 ఐడీలో, 100 ఐడీలో వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ప్రొడక్ట్ చాలా ఉంది గదా! ఫ్రీగా ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇస్తున్నారు. ఎప్పుడైతే ఫ్రీగా ఇస్తున్నారో, ఆ ఫ్రీగా వచ్చిన వస్తువు యొక్క విలువ శూన్యం. ఎందుకంటే మీరిచ్చిన వాల్యూ ఎంత దానికి జీరో. మీరే జీరో వాల్యూ ఇచ్చారు.
ఎప్పుడైతే మీరు జీరో వాల్యూ అంటే మీరు కొన్న మీరే జీరో వాల్యూ ఇస్తే ఫ్రీగా తీసుకున్నవాడు ఇంకెంత ఇస్తాడు వాల్యూ దానికి? మీరు కొన్నారు యాక్చువల్‌గా. మీరు ఫ్రీగా తీసుకోలే. కొన్న మీరే ఫ్రీగా ఇచ్చారు. జీరో వాల్యూతో ఇచ్చారు. ఇంక జీరో వాల్యూతో తీసుకున్నవాడు ఇంగ దానికి వాల్యూ ఎంత ఇస్తాడు ఒకసారి చెప్పండి? కేర్ ఉండదు. దాని పట్ల లవ్ ఉండదు. ప్రొడక్ట్ పట్ల నమ్మకం ఉండదు. ఏందో ఉద్దరగా వచ్చింది, ఫ్రీగా వచ్చిందని చెప్పేసి ఫీలింగ్‌లో ఉంటాడే తప్పిస్తే, దాని పట్ల విలువ అనేది అతనికి తెలియదు. అటువంటి ప్రొడక్ట్ అతను వాడినా కూడా ఉద్దేశ్యం, డియర్ లీడర్స్, ఇందాక చెప్పాను నేను, ఉద్దేశ్యం, ఏ ఉద్దేశ్యంతో వాడుతున్నాడనేది ఇంపార్టెంట్. మీరు ఒక మంచి సదుద్దేశంతో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ నా చేతికి వచ్చింది. అమృత సంజీవని లాంటి నాకు ప్రొడక్ట్ ఒకటి నా చేతికి వచ్చింది. దీనికి నాకు ఫలానా సమస్య ఉంది. నా శరీరంలో ఫలానా సమస్య ఉంది. ఈ సమస్య సాల్వ్ అవ్వడానికి, ఈ సమస్య నా శరీరంలోంచి వెళ్ళిపోవడానికి నేను దీన్ని తీసుకుంటున్నాను, తింటున్నాను, తీసుకుంటున్నాను, కన్జ్యూమ్ చేస్తున్నాననే ఒక మంచి ఉద్దేశ్యంతో, మైండ్‌లో ఒక మంచి ఉద్దేశ్యంతో ఆ క్యూర్ సెల్‌ని కన్జ్యూమ్ చేసినట్లయితే దానికి వచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి డియర్ లీడర్స్. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఫీల్ కూడా అవుతుంది. నాకు రిజల్ట్ వచ్చింది అనేది ఫీల్ కూడా అవుతుంది. కానీ ఫ్రీగా, ఉద్దరగా మీరు ఏదైతే ప్రొడక్ట్ ఇచ్చారో అతను తీసుకునే ఉద్దేశం ఎవరో ఏదో ఆళ్ళకి ఎక్కువై ఉద్దరగా ఇచ్చారు నాకు. ఏమో ఏదో పని చేస్తుందంటే చూద్దాంలే, వాడి చూద్దాం. పని చేస్తుందో లేదో వాడి చూద్దామని చెప్పేసి వాళ్ళు అటువంటి ఉద్దేశ్యంతో మనకెప్పుడైతే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారో, కొంతమంది చెయ్యరు అసలు. వాడకుండా ఎక్కడో చోట మూలన పడేస్తారు. వాడినా కూడా ఒక మంచి ఉద్దేశ్యం కాకుండా ఇటువంటి ఆలోచనతో గాని దాన్ని వాడినట్లయితే వాళ్ళకి రిజల్ట్ వచ్చినా కూడా వచ్చిన ఫీలింగ్ కూడా వాళ్ళకి కలగదు. ఒకవేళ ఫీలింగ్ కలిగినా కూడా వాళ్ళకి చెప్పాలని కూడా అనిపించదు. ఒక నెల తర్వాతో, 20 రోజుల 10 రోజుల తర్వాతో, 20 రోజుల తర్వాతో, నెల తర్వాతో మీరెప్పుడైనా మళ్ళీ ఫ్రీగా నీకు ప్రొడక్ట్ ఒకటిచ్చాను గదా! అది వాడావా? వాడితే నీకెలా ఉంది అంటే, ఏదో వాడానండి. ఏం పెద్దగా అనిపించలేదండి ఏమి. ఎలా అనిపిస్తుంది? డబ్బులు పెట్టింటే గదా అనిపించడానికి. డబ్బులు పెడితే గదా అనిపించడానికి. డబ్బులు పెట్టకుంటే ఏమనిపిస్తుంది? ఏమి అనిపించదు. ఫ్రీగా ఇచ్చిన ప్రొడక్ట్‌కి రిజల్ట్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్. వచ్చినా కూడా వాళ్ళు చెప్పరు. ఫ్రీగా ఇచ్చిన ప్రొడక్ట్‌కి రిజల్ట్ రాదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశ్యమే, తీసుకునే ఉద్దేశ్యమే మంచి ఉద్దేశ్యంతో ఉండదు. చాలా 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 99.99999% రిజల్ట్ రాదు ఫ్రీగా ఇచ్చిన ప్రొడక్ట్‌కి. రెండోది ఇంకో కేటగరీ ఉన్నారు. ముందు మీరు ప్రొడక్ట్ వాడండి. రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బులివ్వండి. రాదు. ఇక్కడ కూడా రిజల్ట్ రాదు. వచ్చినా కూడా వాళ్ళకి చెప్పరు. చెప్పాలనిపించదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్టే మనకు ప్రొడక్ట్ రిజల్ట్ వస్తే చెప్పాలి గదా! వచ్చినప్పటికి చూద్దాంలే. వచ్చినా గూడా ఒకవేళ రాలేదని చెప్తే ఏమైతుంది? డబ్బులిచ్చే అవసరం లేదు గదా! డియర్ లీడర్స్, చాలా చాలా చూడండి, మన ప్రొడక్ట్ యొక్క విలువ అత్యంత అమూల్యమైన విలువ, గొప్ప విలువ, అద్భుతమైన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌ని చాలా అద్భుతంగా, మనకు అపురూపంగా చూసుకోండి. అపురూపంగా వాడండి. ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్‌గా వాడతారో, ఫ్రీగా ఇస్తారో, లేదా ముందు ప్రొడక్ట్ వాడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బులివ్వండి అంటారో, ఇటువంటివి ఎప్పుడైతే మీరు చేస్తారో అక్కడ మీకు రిజల్ట్ అనేది రాదు. 90%, 99% రాదు డియర్ లీడర్స్. కాబట్టి దాన్ని చేయకండి. గతంలో ఆల్రెడీ ఏదైనా చేసి ఉన్నట్లయితే మానేయండి. మనకి ఈ రోజు నుంచి అటువంటివేవి కూడా చేయకండి. ఇంకా కొంతమందుంటారు, తక్కువ రేట్‌కి అమ్ముతారు. ఫ్రీగా ఇచ్చేవాళ్ళన్నా ఒక రకం గాని, తక్కువ రేట్‌కి అమ్మడం అంటే, అసలు మన ప్రొడక్ట్ విలువని మనమే తగ్గించుకోవడం, దిగజార్చుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ రేట్‌కి ప్రొడక్ట్‌ని అమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ రేట్‌కి అమ్మకండి. మీరు తక్కువ రేట్‌కి అమ్మారంటే ప్రొడక్ట్‌ని, మన ప్రొడక్ట్ విలువని మనమే తగ్గించుకున్నట్లు డియర్ లీడర్స్. మన విలువని మనమే తగ్గించుకున్నట్లు. కాబట్టి మనకి ప్రొడక్ట్ యొక్క విలువ వాళ్ళకి తెలియాలంటే ఒకరోజు సండే సెషన్‌కి కష్టమైన 10 నిమిషాలు ముందుగా వచ్చి కూర్చొని, మనకొచ్చి సండే సెషన్‌కి వాళ్ళని అటెండ్ చేయించండి. లేదా మీ దగ్గర ఏదైనా రికార్డింగ్ ఉంటే, ఆ రికార్డ్‌ని ప్రశాంతంగా వాళ్ళకి చూపించండి. వాళ్ళతో పాటు మీరు కూర్చొని మీరు చూడండి ఒక గంట సేపు. ఆ విలువ తెలియచేయండి. ప్రొడక్ట్ యొక్క విలువ అనేది తెలియచేయండి. తక్కువ రేట్‌తో, అండర్ వాల్యూ అనేది ఎట్టి పరిస్థితిలో ప్రొడక్ట్‌ని అమ్మరాదు. ఎటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంది. ఒకసారి ఆలోచించండి.
ఎంఆర్పి ఎంత అండి మన ప్రోడక్ట్? ఒక ప్యాకెట్ $7,800. $85 అంటే $7,800 ఒక ప్యాకెట్. 2 ప్యాకెట్లకి ఎంత అవుతుంది? 15,600, ₹15,600 అవుతుంది 2 ప్యాకెట్స్‌కి. కానీ ఆఫర్ ప్రైస్‌లో మన కంపెనీ మనకి డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్టర్ చేసుకున్నందుకు ఆఫర్ ప్రైస్‌లో మనకి ఎంతకిస్తుంది? ₹5,800. 15,600 విలువ చేసేది 5,800కి మనకి ఇస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్? 10,000, దాదాపు 10,000, 70% డిస్కౌంట్ అనుకోవచ్చు మనం ఇక్కడ. 70% డిస్కౌంట్. ₹10,000 డిస్కౌంట్ ఆల్మోస్ట్. 5,800 2 ప్యాకెట్స్. ఒక ప్యాకెట్ ఎందుకు పడుతుంది? ₹2,900 ఒక ప్యాకెట్ పడుతుంది. అదే మనకు సరే మన ప్రోడక్ట్ కాబట్టి మనం ఏ రేట్ అయినా పెట్టుకోవచ్చు, ఎంతైనా డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు, ఎంతైనా ఆఫర్ ఇచ్చుకోవచ్చు అనుకుంటారా? కాంపిటీటర్ కంపెనీస్ ఒకసారి గమనిస్తే ప్రైస్ అనేది 12 సంవత్సరాల క్రితం మనకొచ్చిన ఒక కంపెనీ, మలేషియన్ కంపెనీ వచ్చేసి ఈ రోజుకి కూడా ₹11,250తో 40 సాచెట్లు, 40 సాచెట్స్ డీపీ ప్రైస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత అమ్ముతోంది? ₹11,250కి అమ్ముతోంది. 40 సాచెట్లు అంటే 2 ప్యాకెట్స్. ఇంకో కంపెనీ ఉంది. 7-8 సంవత్సరాల కంపెనీ. అది కూడా మలేషియా నుంచి వచ్చింది. సూపర్ అనే పేరుతో వస్తుంది. సో అది కూడా ఎంత? ₹11,250 సేమ్ రేట్ 40 సాచెట్లు. అంటే 2 ప్యాకెట్స్. అదే 2 ప్యాకెట్స్ మనం ఎంతకి ఇస్తున్నాం? 5,800కి ఇస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్. అంటే వేరే కాంపిటీషన్ కంపెనీలతో పోల్చినా కూడా మనము ఒక ప్యాకెట్ అనేది మనకు ₹2,900 మనకు పడుతుంది అంటే డీపీ రైస్ ₹5,625 పడుతుంది. కాంపిటీషన్ కంపెనీలో కొనాలన్న అదే ఒక ప్యాకెట్ కొనాలంటే 5,600 అవుతుంది. మనం ఎంతకి ఇస్తున్నాం? 2,900కే ఇస్తున్నాం. డియర్ లీడర్స్, డీపీ రేట్ పైన మీరు ఒక ₹500 నుంచి ₹1,000 రిటైల్ మార్జిన్ కూడా పెట్టుకొని అమ్ముకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డీపీ రేట్ కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా తక్కువకి అమ్మకండి. మన ప్రోడక్ట్‌ని మనమే దాన్ని వాల్యూ తగ్గించుకోరాదు డియర్ లీడర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్ట్ వాల్యూ తగ్గించకండి. వెరీ ఇంపార్టెంట్. తర్వాత బిజినెస్ సిస్టమ్ అనేది మనకి సిస్టమ్‌లో చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. బిజినెస్ సిస్టమ్‌లో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ సిస్టమ్‌లో చేసే పొరపాట్ల వల్ల మీ బిజినెస్‌లో కొలాప్స్ కూడా అయిపోతాయి. చాలా మంది చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి పొరపాట్లు చేయకండి దయచేసి. ఒక అద్భుతమైన బిజినెస్, అద్భుతమైన ప్లాన్, అద్భుతమైన టీమ్ తోటి మనకు దొరికింది. దీన్ని సరైన పద్ధతిలో చేసుకోండి. ఇక్కడ జూమ్ మీటింగ్స్‌లో ఏ పద్ధతులైతే సజెస్ట్ చేస్తున్నారో అటువంటి పద్ధతుల్లోనే చేసుకోండి. అంతేగాని గతంలో వేరే ఎవరో ఏదో మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే మనకి చెడు పద్ధతులు అవలంబించారో అటువంటి విధానాల్లో మీరు దయచేసి మన క్యూర్సెల్ న్యూ యంగ్ బిజినెస్‌ని చేయకండి డియర్ లీడర్స్. ప్రొడక్ట్ గురించి గాని, ప్లాన్ గురించి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు గూడా 100% గ్యారంటీలు, వారంటీలు, ష్యూరిటీలు ఇవ్వకండి. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్ అనేది 90-95% మందికి, అంటే 100 మంది వాడితే 95% మందికి రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తోంది. ఒక 5 మందికి రావడం లేదు. రావడం లేదన్న అనడం కన్నా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ అనేది కలగడం లేదనొచ్చు. రిజల్ట్ వచ్చింటుంది. ఆ ఫీలింగ్ కలగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక వ్యక్తికి జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతున్నాడు. రోజు మెటికలు ఎక్కేటప్పుడు, మనకి స్టెయిర్ కేస్ ఎక్కేటప్పుడు, నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతనొచ్చేసి మనకి క్యూర్సెల్ అనేది మనం సజెస్ట్ చేసాం. ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ వెళ్లి క్యూర్సెల్ వాడండి మీకు నయం అవుతుంది అని. అయ్యా! ఎంత కాలంలో నయమైద్ది? నాకు కీళ్ళ నొప్పులు తగ్గాలి. కీళ్ళ నొప్పులు తగ్గుతాయా అంటే, తగ్గుతాయి. ఎంత కాలంలో తగ్గుతుంది అంటే, మీకు 3 నెలల్లో తగ్గుతుంది. లేదా 6 నెలల్లో తగ్గుతుంది. 3 నెలల్లో తగ్గుతుందని చెప్పి 3 నెలలు సాధారణంగా చెప్పేదంతా 3 మంత్స్. 3 మంత్స్‌లో తగ్గుతుంది. మరి 3 మంత్స్‌లో ఖచ్చితంగా గ్యారంటీగా తగ్గుతుందా? గ్యారంటీగా తగ్గుతుంది. చాలా మందికి తగ్గినాయి. మీకు కూడా గ్యారంటీగా తగ్గుతుంది. నువ్వు రాసిస్తావా? గ్యారంటీగా తగ్గుతుందని రాసిస్తావా? అంటే మనోళ్ళు కొంతమంది రాసి కూడా ఇచ్చేసారు. యెస్, గ్యారంటీగా తగ్గుతుంది. అయితే అతనికి తెలియని విషయం ఏమంటే, ఆ వ్యక్తికి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తికి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. అది అతనికి ఫీల్ అవ్వడం లేదు. బయటికి ఫీల్ అవ్వడం లేదు. లివర్ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా బయటికి ఫీల్ అవ్వడం లేదు. బ్లడ్‌లో ప్రాబ్లమ్ ఉంది. అది కూడా అతనికి బయటికి ఫీల్ అవ్వడం లేదు.
ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, బయటికి అది కూడా ఫీల్ అవడం లేదు. ఇలా దాదాపుగా 10 రకాల అవయవాల్లో ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏవి కూడా సిమ్టమ్స్ ఇంకా బయటపడలేదు, ఫీల్ అవ్వడం లేదు. కానీ కీళ్ళ నొప్పులు మాత్రమే ఆయన అనుభూతి చెందుతున్నాడు. మరి ఆ వ్యక్తి క్యూర్ సెల్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకొచ్చేసి ఫీల్ కాని ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత క్యూర్ సెల్ ఎక్కడ పనిచేస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు. ఫస్ట్ ఈ దేనిపైన పనిచేస్తుందని. అలాగా మనకొచ్చేసి అది ఫస్ట్ వచ్చేసి లివర్ దగ్గరికి వెళ్ళింది, లివర్ పైన పనిచేసింది. ఆ తర్వాత కిడ్నీ దగ్గరికి వెళ్ళింది, కిడ్నీ పైన పనిచేసింది. ఆ తర్వాత మజిల్స్ లో ప్రాబ్లం ఉంటే దానిపైన పనిచేసింది, బ్లడ్ లో ప్రాబ్లం ఉంటే దానిపైన పనిచేసింది. 3 నెలలు అనేది గడిచిపోయి కీళ్ళ నొప్పులు మాత్రం తగ్గలే. కీళ్ళ నొప్పులు తగ్గలే. దాదాపు 10 రకాల లోపల అతనికి ఫీల్ కాని 10 రకాల అంశాలపైన పనిచేసింది. మీరేమో 3 నెలల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయని గ్యారంటీ రాసిచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అతనికి పని చేసిందా, పని చేయలేదా? కాబట్టి డియర్ లీడర్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎందుకంటే మన ప్రోడక్ట్ పని చేయడం అయితే గ్యారంటీ, కానీ అది ఏ ప్రాబ్లం పైన ఫస్ట్ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అతని బాడీ మెటాబాలిజం ఏంటి, స్లో మెటాబాలిజమా, ఫాస్ట్ మెటాబాలిజమా, మరి ఇవన్నీ తెలియకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వారంటీలు గ్యారంటీలు ఇవ్వకండి. అయ్యా ఎంతో మందికి పనిచేసింది, మీరు కూడా వాడండి. 3 నుంచి 6 నెలలు టైం చెప్పండి. 3 మంత్స్ నుంచి 6 మంత్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మనకి ఇది ఖచ్చితంగా పని చేయడం అయితే గ్యారంటీ. కాకపోతే మనకి ఎంతో మందికి చూసి నేను చెప్తున్నాను, అంతేగాని రాతపూర్వకంగా అనేది ఇవ్వకండి. ఇదే కాకుండా రెండోది ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, మనకు ఇక్కడ వచ్చేసి ప్రొమో రివార్డ్ పైన గ్యారంటీ ఇస్తున్నారు. ప్రొమో రివార్డ్ పైన. డియర్ లీడర్స్, ఎంత మనకు ఒక్కసారి ఈ యూస్‌లెస్ థింగ్ అనేది, సెన్స్‌లెస్ థింగ్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎవరండి మీరు రాసివ్వడానికి, గ్యారంటీలు, అగ్రీమెంట్లు రాసివ్వడానికి? ఎలా రాసిస్తారండి? రాసివ్వకూడదు. ఎందుకు? అతను పెట్టుబడి లేదు కంపెనీలో. ఎక్కడుంది పెట్టుబడి? ఒక ప్రోడక్ట్ తీసుకుని ₹5,800 ప్రోడక్ట్ కొన్నాడు. పర్చేజ్ ఉంది, కానీ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. నో ఇన్వెస్ట్‌మెంట్. బల్క్ పర్చేజ్ ఉంది. మీరు 10 ప్యాకెట్ 10 ఏడీలు ఒకేసారి కొనుక్కున్నారనుకోండి, ప్రొడక్ట్ 58,000తో 10 ఏడీల ప్రొడక్ట్ కొనుక్కున్నట్లు. లేదా 20 ఏడీల ప్రొడక్ట్ కొనుక్కున్నా, డబ్బులు పెట్టి కొనుక్కున్నట్లు. ప్రోడక్ట్ వితిన్ 1 వీక్ అనేది నేను మాక్సిమం టైం చెప్తున్నాను. ఉంటే స్టాక్ ఉంటే స్పాట్ లో కూడా ఇచ్చేస్తారు. ఆన్ ద స్పాట్. లేదు స్టాక్ మన దగ్గర లేదు, రావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ లోపల, వితిన్ 1 వీక్ మనకి ప్రోడక్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వితిన్ 1 వీక్. అది ప్రొమో రివార్డ్ అయినా, మనకి 100 ఐడీలు వేసినా, 200 ఐడీలు వేసినా, 10 ఐడీలు వేసినా, 1 ఐడీ వేసినా. సో అటువంటిది ప్రోడక్ట్ ఇమీడియట్ గా అతనికి చేరిపోయినప్పుడు, అతని ఇన్వెస్ట్మెంట్ మన కంపెనీలో లేనప్పుడు ఏం గ్యారంటీ ఇస్తున్నారు మీరు? దేనికి గ్యారంటీ ఇస్తున్నారు? నో ఇన్వెస్ట్మెంట్, బల్క్ పర్చేజ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్, ప్రాఫిట్స్ అనేది అతనికి వస్తుంది తప్పిస్తే, మనకి ప్రొమో రివార్డ్ అనేది ప్రాఫిటే తప్పిస్తే అది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాదు, ఇంకొకటి కాదు, ROI కాదు. ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ, బల్క్ పర్చేజ్ ఉంది. ఒక ఐడీతో మీరు పని చేసుకోవచ్చు, లేదా మీరు 3 ఐడీలతో పని చేసుకోవచ్చు, లేదా ఒక 20 ఐడీల ప్రోడక్ట్ కొనుక్కొని పని చేసుకోవచ్చు. ఎలాగైతే హెర్బల్ లైఫ్ రకరకాల న్యూట్రిషన్ కంపెనీలు ఎలాగైతే మనకి చేస్తున్నారో, అలాగా మనకు వచ్చేసి వాళ్ళు కూడా బల్క్ పర్చేజ్ చేసుకుని వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారు. అలా ప్రోడక్ట్ అమ్ముకునే ఓపిక ఉండే వాళ్ళు కొనుక్కొని అమ్ముకోవచ్చు, అంతే కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. డియర్ లీడర్స్, చాలా చాలా జాగ్రత్తగా ఎటువంటి గ్యారంటీలు, వారంటీలు, అగ్రిమెంట్లు అనేది రాయకూడదు. మీరు కంపెనీ ఓనర్ కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్. నాలాగా మనకు వచ్చేసి మీరు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్. అందరం కూడా డిస్ట్రిబ్యూటర్స్. మన బిజినెస్ లో మనం ప్రోడక్ట్ నాతో ఎంత అవుతుంది? నేను 40 డైరెక్ట్లు వేసుకున్నాను, 80 డైరెక్ట్లు వేసుకున్నాను. 80 డైరెక్ట్లతో నేను ప్రోడక్ట్ అమ్ముకోగలను నమ్మకం ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. సో కాబట్టి ఎవరైనా సరే మీరు నేను అమ్ముకోగలను అనుకుంటే వేసుకోండి, లేకుంటే వేయకండి. డైరెక్ట్ గా మీరు బిజినెస్ అనేది నేను బల్క్ పర్చేజ్ నేను అమ్ముకోలేను చేయకండి. లేదా కొంతమంది మన లీడర్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నేను అమ్మిస్తాను, ప్రోడక్ట్ అమ్మిస్తాను. ఎలా అమ్మిస్తారు? మీరే చేసుకోండి. ఎవరికో అమ్మించాల్సిన అవసరం మీకేముంది? అదేదో డైరెక్ట్లీ మీరే వేసుకుంటే ఆ ప్రొమో రివార్డ్ మీకే వస్తుంది కదా. వేరే వాళ్ళ ప్రోడక్ట్ అమ్మించాల్సిన కర్మ మీకేం పట్టింది? ఎవరు ఎంత మనకి చేసుకుంటారో అంతే మనకి పర్చేజ్ చేసుకోండి, కానీ మనకి ఎక్కువగా చేసుకోని అవసరం లేదు. డియర్ లీడర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కొంతమంది మనకి సాధారణంగా మన కంపెనీలో చేశారని కాదు, కానీ సాధారణంగా ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనం వింటుంటాం, డబ్బుని మిస్యూజ్ చేయడం. అంటే ఒక వ్యక్తి ప్రోడక్ట్ కోసం ఇచ్చిన డబ్బుని అతని ఐడి యాక్టివేట్ చేయకుండా, ప్రోడక్ట్ ఇవ్వకుండా ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేయడం అనేది కూడా చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనం చూసాం. బ్రాండ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ లీడర్స్. రోజు రోజుకి మన బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలే కానీ ఆ బ్రాండ్ వాల్యూని మనం తగ్గించుకోకూడదు.
ఎప్పుడైతే మనీ మిస్యూజ్ చేస్తారో మీ బ్రాండ్ వాల్యూని మీరు తగ్గించుకుంటారు, కొలాప్స్ చేసుకుంటారు. చాలా టీమ్స్ అనేది కొలాప్స్ అయిపోతాయి దీంతో. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ జీరో అయిపోతుంది. రోజు గడిచే కొద్దీ మీ బ్రాండ్ వాల్యూ పెరగాల. క్యూర్సెల్ ఖాదర్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ పెరగాల. లయన్ ప్రసాద్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా ఒకసారి గమనించండి. అదే విధంగా మీ బ్రాండ్ వాల్యూ కూడా మీరు పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుకున్నట్లుంటుంది. డియర్ లీడర్స్. కాబట్టి ఇటువంటి అద్భుతమైన బిజినెస్ ని మీకు ఏమన్నా ఒకవేళ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే మీ లీడర్స్ ని, మీ ఇమ్మీడియట్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి. లేదంటే మీ టాప్ అప్లైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించండి. అంతేగాని వాళ్ళ నుంచి సలహా తీసుకోండి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓన్ గా ఇటువంటి పనులు అనేది చేయొద్దండి. అగ్రిమెంట్లు ఇటువంటి చేయొద్దండి. అండ్ మనీ మాత్రం మిస్యూజ్ చేయడం అనేది అంతకంటే పాపం ఘోరం ఈ బిజినెస్ లో. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ లోకి వస్తున్నదే మన ప్రోడక్ట్ కొనుక్కొని వస్తున్నారు. అటువంటిది ఆ ప్రోడక్ట్ ని కొనకుండా వాళ్ళ ఐడి యాక్టివేట్ చేయకుండా మీరు చేశారంటే బిజినెస్ కే ద్రోహం చేసినట్లు. కాబట్టి డియర్ లీడర్స్, ఇది కొంచెం హార్ష్ గా ఉన్నప్పటికీ నా భాష ఈ రోజు కొంచెం పదునుగా హార్ష్ గా ఉన్నప్పటికీ కూడా కానీ కొన్ని తప్పదు. ఎందుకంటే చేయాల్సినవి ఎంత ఇంపార్టెంటో చేయకూడనివి కూడా అంతే ఇంపార్టెంట్ ఈ సొసైటీలో. ఈ ఒక రాజ్యాంగం పరంగా తీసుకుంటే, దేశం పరంగా తీసుకుంటే ఒక రాజ్యాంగం, కంపెనీ పరంగా తీసుకున్నా కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక పాఠశాల అన్నా కూడా, స్కూల్స్ అన్నా కూడా మనకి రూల్స్ అనేది, రెగ్యులేషన్, డిసిప్లిన్ అనేది ఉంటుంది. కాబట్టి మన బిజినెస్ లో కూడా కొన్ని అవసరమే. వాటిని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. డియర్ లీడర్స్, నెక్స్ట్ సెషన్ లో మనకు వచ్చేసి చేయాల్సినవి, ఎందుకంటే ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం చేయకూడనివి మనం